నీటి నిల్వ, వాటర్ రిటెన్షన్ అంటే ఏమిటి? నీటి నిల్వ అనేది శరీరంలో అవసరానికి మించిన నీరు కణజాలాల్లో నిల్వవడం. దీనిని వైద్యపరంగా ఇడేమా అని కూడా అంటారు. ఇది చేతులు, కాళ్ళు, ముఖం లేదా కడుపు భాగాల్లో ఊపిరి పెరగడం లేదా వాపు రావడం వంటివి కలిగిస్తుంది. నీటి నిల్వకు కారణాలు: అధిక ఉప్పు వినియోగం. ఆహారంలో ఎక్కువగా ఉప్పు, సోడియం తీసుకోవడం వల్ల శరీరంలో నీరు నిల్వవుతుంది. సోడియం నీటిని నిలుపుకునే లక్షణం కలిగి ఉంటుంది. హార్మోన్ల మార్పులు. ముఖ్యంగా మహిళల్లో నెలసరి ముందు లేదా గర్భధారణ సమయంలో హార్మోన్ల మార్పుల వల్ల నీటి నిల్వ పెరుగుతుంది. కిడ్నీ, గుండె లేదా కాలేయ సమస్యలు. ఈ అవయవాలు సరిగ్గా పనిచేయకపోతే శరీరంలోని నీరు శుద్ధి కావడం కష్టమవుతుంది. దీంతో వాపు వస్తుంది. చాలా గంటలపాటు కూర్చునడం లేదా నిలబడటం. రక్త ప్రసరణ మందగించి నీరు కాళ్ల భాగాల్లో నిల్వ అవుతుంది. ఔషధాలు. కొన్ని మందులు, బీపీ మందులు, స్టెరాయిడ్లు, కంట్రాసెప్టివ్ పిల్స్ నీటి నిల్వను పెంచవచ్చు. లక్షణాలు: కాళ్ళు, పాదాలు, చేతులు వాపు, బరువు పెరగడం. నీటి నిల్వ వల్ల తాత్కాలికంగా చర్మం ఒత్తితే తొందరగా తిరిగి పాత రూపానికి రాకపోవడం. బిగుసుకున్న, బరువుగా ఉన్న అనుభూతి. నివారణకు చిట్కాలు: తక్కువ ఉప్పు తీసుకోవాలి. రోజువారీ ఉప్పు పరిమితంగా ఉండాలి. వ్యతిరేకంగా నీటిని ఎక్కువగా తాగాలి. నీరు తాగడం వల్ల శరీరంలోని అధిక సోడియంను బయటకు పంపుతుంది. వ్యాయామం చేయాలి. శరీరాన్ని కదిలించడం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది. పాదాలపై కాళ్ళు ఎత్తి పడుకోవడం. వాపు తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. పొటాషియం ఉన్న ఆహారం తీసుకోవాలి. అరటి, బొప్పాయి, పాలకూర లాంటి పొటాషియం అధికంగా ఉన్న ఆహారం నీటిని సమతుల్యం చేస్తుంది. గమనిక: నీటి నిల్వ ఒక సాధారణ సమస్యగానే కనిపించినా దీని వెనుక తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు. అందువల్ల దీర్ఘకాలంగా వాపు ఉంటే తప్పక డాక్టర్ను సంప్రదించాలి.